మరణం అంటే అందరికీ భయమే. మరణం అనేటప్పటికి ఎంత భయమో. చిన్న అనారోగ్యం వచ్చినా భయమే. చిన్న జ్వరం వచ్చినా భయమే. ఎక్కడ చనిపోతామో అని. అందుకే ఎబ్రిల్‌కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటారు, అక్కడ అంటున్నారు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎలా అండి? మరణ భయం చేత ఆ దాస్యపు సంకెళ్ళలో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. కనుక మరణం భయం మరణం భయం అనే దానికి చెక్ పెట్టారు ఆయన. ఫుల్ స్టాప్ పెట్టారు ఇంకా. కనుక నిజమైన క్రైస్తవుడు మరణం అంటే భయపడడానికి వీలు లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే తన క్రియలు చెడ్డవైతే, తన క్రియాశీలకమైన భర్తీ చేయకపోతే భయపడాలి తప్ప, నిజంగా దేవుడు చెప్పిన దానికి లోబడి వాక్యానికి విధేయత చూపించి ఎప్పుడైతే సత్క్రియలు చేయడానికి మీరు మక్కువ చూపుతున్నారో, ఇష్టపడుతున్నారో, చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారో, ఖచ్చితంగా ఆ మరణ భయం నుంచి విడిపించిన వారి లిస్టులో నేను ఉన్నట్టే. ఎప్పుడైతే మరణానికి భయపడ్డామో ఖచ్చితంగా ఇంకా దాస్యపు సంఖ్యలలో ఉన్నట్టే, ఇంకా పాపం అనే దాస్యము ఏలుతున్నట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మరణ భయాన్ని తీసివేశాడు. మరణమాన్ని ముల్లెక్కడ అని చెప్పి సవాల్ చేసిన ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఇంకా మరణానికి భయపడితే ఎట్లాగా అంటే, ఎందుకు ఆ భయం అంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టే భయపడుతున్నాడు ఇంకా మానవుడు. పాపం ఇంకా ఏలుతుంది కాబట్టే భయపడుతున్నాడు ఇంకా. ఎప్పుడు మరణాన్ని కోరుకుంటారు తెలుసండి? చాలా వ్యాధిగ్రస్తులు ఇంకా బాధ భరించలేక ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అంటారే తప్ప, నిజంగా పౌలు గారి వల్లే అయ్యా బ్రతికితే క్రీస్తు, చావైతే మేలు అన్న మనస్తత్వం గొప్పది. అది గొప్పది. ఎప్పుడో అనారోగ్యం కలిగినప్పుడు వ్యాధి బాధను అనుభవించలేక నాకు మరణం తెప్పించు ప్రభువా, అనుమతించు ప్రభువా అని అది కాదు. కానీ నిజంగా అన్ని బాగున్నప్పుడు ఆ యొక్క స్థితి ఎందుకు ఆ మరణాన్ని అన్నారంటే పౌలు గారు, ఈ యొక్క లోకము పరిశుద్ధులకు యోగ్యమైనది కాకుండా ఉన్నది కాబట్టి. ఇక్కడ జీవించడం అనేది పరిశుద్ధులకు ఎంతో ఇబ్బందికరమైన స్థితి. అందుకే సృష్టి యావత్తు మూలుగుచున్నదంట. ఈ సృష్టి యావత్తు కూడా ఎప్పుడు ఈ యొక్క సృష్టికి అంతం పెడతావు ప్రభా అని చెప్పి మూలుగుచూ ఉన్నదంట. ఇగో నిజమైన విశ్వాసం కూడా ఈ యొక్క లోకంలో ఉన్న స్థితులను చూడలేక, చెయ్యలేక, భరించలేక మొరపెట్టే స్థితి తప్ప, నిజానికి మరణం అనే భయము నిజమైన విశ్వాసకి ఉండనవసరం లేదని లేఖనం చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మనం ముందుకెళ్తున్నామో, ఎక్కడుంటాం అనేది మనకి తెలియజెప్పబడింది కాబట్టి మరణానికి భయపడాల్సిన అవసరమే లేదు. అవును కదండి? కదా? అది మాట. అందువల్ల ఇప్పుడు మరణం అంటే భయం ఉందా లేదా అనేది ప్రశ్నించుకుంటే, మనము ఏ స్థితిలో ఉన్నామా అనేది, పాపపు సంఖ్యలలో ఉన్నామా, విడిపించబడిన స్థితిలో ఉన్నామా అనేది తెలిసిపోతుంది.